మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున సాధు సుందర్ సింగ్ గారు చెప్పినటువంటి ఒక చక్కని మంచి మాటను మనం తెలుసుకుందాం. ఊపిరి ఆడకపోతే మనిషి చనిపోతాడు, ప్రార్థన చేయకపోతే ప్రతి క్రైస్తవుడు ఆత్మలో చనిపోతాడని తెలియజేశాడు. నిజమే కదా? ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా బలపరచబడటకు, ఆత్మీయంగా ముందుకు సాగిపోటకు దేవుని యొక్క మహాశక్తి ప్రార్థన ఉన్నది. ప్రార్థన శక్తి లేకపోతే క్రైస్తవుడు ఆత్మలో శక్తిని కోల్పోతాడు, బలమును కోల్పోతాడు. కనుక ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగిపోయి దైవికమైన దీవెనలు పొందుకుంటారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దానియేలు ప్రార్థనతో సింహబోన్ల నుంచి కాపాడబడినట్లుగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క ప్రార్థన అగ్నిగుండంలో నుంచి కాపాడినట్లుగా, ఎస్తేరు యొక్క ప్రార్థనతో యూదులందరూ కాపాడినట్లుగా మన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.